నమస్తే, వెల్కమ్ టు ఆన్లైన్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటర్ లిస్టులో మీ పేరు ఎక్కడ ఉంది, ఎలా సెర్చ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోలు ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఆల్రెడీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్ నమోదు అయితే ప్రారంభమైంది. నవంబర్ 6తో క్లోజ్ కూడా అవ్వడం జరిగింది. అయితే నమోదు చేసుకున్న వారి యొక్క స్టాటస్ ఏంది అనేది చాలామందికి తెలియడం లేదని అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మనం దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనేమో ఆ నెంబర్ ద్వారా స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా అవి లేకున్నా సరే మనం దాని యొక్క స్టాటస్ అనేది తెలుసుకోవచ్చు. ఎలా అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ సెర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సెర్చ్ అనేది ఒక లింక్ అయితే రావడం జరిగింది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇలా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎమ్మెల్సీ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ప్రజెంట్ మనకు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్కి సంబంధించి అంటే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మనకు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అన్నమాట. దీనికి సంబంధించిన డేటా అయితే అవైలబుల్లో ఉంది మనకు ఎలక్షన్ వెబ్సైట్లో. సో దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు ప్రజెంట్ కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లా అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పక్కనే. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడి అన్నారండి. అప్లికేషన్ ఐడి అని అంటే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటు నమోదు కోసం కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే దానికి సంబంధించి FE18తో స్టార్ట్ అయిన ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు అది అందుబాటులో లేకపోతే మీ యొక్క నేమ్ ఉంది పక్కనే, నేమ్ ఆఫ్ ఎలక్టర్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ నేమ్ ఎట్లా ఎంట్రీ చేస్తారంటే మీరు ఓటు హక్కు నమోదు చేసుకునేటప్పుడు అక్కడ సర్నేమ్, నేమ్ అని 2 ఇస్తారు. అక్కడ సర్నేమ్, నేమ్ ప్రకారం అక్కడ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ట్రై చేయండి. లేదు అని అంటే ఓసారి సర్నేమ్ ముందు ఇవ్వండి, సర్నేమ్ ముందు ఇచ్చి ఓన్లీ సర్నేమ్ మాత్రమే ఇచ్చి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సర్నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సర్నేమ్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ రిలేషన్ నేమ్ అన్నారు. రిలేషన్ నేమ్ అంటే మామూలుగా జెంట్స్ లేదంటే మ్యారేజ్ కాని వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ రిలేషన్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారేజ్ అయిన లేడీస్ అయితే ఇక్కడ వాళ్ళ భర్త పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే యాజ్ పర్ అప్లికేషన్, మీరు అప్లికేషన్లో భర్త పేరు ఇస్తే భర్త పేరు, ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇందులో వచ్చేసరికి అప్లికేషన్ ఐడి కానీ రిలేషన్ నేమ్ కానీ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎలక్టర్ అనేది ఈ 3 కాలమ్స్లో ఏదైనా ఒక కాలం నింపి కూడా మనం సెర్చ్ చేయొచ్చు. అప్లికేషన్ ఐడి ఉంటే మాత్రం డైరెక్ట్గా మీ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్ ఐడి కాకుండా నేమ్ ఆఫ్ ద ఎలక్టర్, రిలేషన్ నేమ్ తోటి కూడా మనం సెర్చ్ చేస్తే ఏమవుతుందని అంటే రిజల్ట్స్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎలక్టర్ దగ్గర మీ నేమ్ లేదంటే సర్నేమ్ ఇవ్వండి. అలాగే రిలేషన్ దగ్గర మీ ఫాదర్ నేమ్, లేడీస్ అయితే భర్త నేమ్ అట్లా ఇచ్చేయండి. ఇచ్చేసి సెర్చ్ చేయండి. నేను ఇక్కడ మా ఫాదర్ నేమ్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ టైప్ అని ఉంది కదా, టైప్ అంటే ఇది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే 2309 క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు మీ డేటా కనుక కరెక్ట్గా మీరు ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది కింద రావడం జరుగుతుంది. మీ పేరు, మీ ఏజ్, అలాగే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటు నమోదు కోసం చేసుకున్న దరఖాస్తు నెంబర్, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే రిలేషన్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ రావడం జరుగుతుంది. అలాగే పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ నేమ్ అని వస్తుంది. అంటే పార్ట్ నెంబర్ అంటే 495 అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే పోలింగ్ స్టేషన్ నేమ్ మహదేవ్పూర్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ బిల్డింగ్ అని చూపిస్తుంది. అలాగే సీరియల్ నెంబర్ అంటే 495 అనేది పార్ట్ నెంబర్, అందులో నా సీరియల్ నెంబర్ వచ్చేసరికి 117 అనమాట. ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. అంటే ఇట్లా వచ్చింది అంటే మనకు ఆల్రెడీ పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ అలాట్ అయ్యింది అని అంటే మనం ఓటర్ లిస్ట్లో నమోదైనామన్నమాట. ఓకే, ఇక్కడ పక్కనే వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసినా కూడా సేమ్ డేటా అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాన్స్టిట్యున్సీ నేమ్, PS నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్, SL నెంబర్ అంటే సీరియల్ నెంబర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్,
అలాగే నేమ్, రిలేషన్ నేమ్, పార్ట్ నెంబర్, ఏజ్, జెండర్ అనేది చూపిస్తుంది. అంటే ఇట్లా వస్తే మనం ఆల్రెడీ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్లో ఉన్నామన్నమాట. ఒకవేళ ఈ డీటెయిల్స్తో కనుక మీకు ఇక్కడ డాటా డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ పైన సెర్చ్ బై డీటెయిల్స్ ఇందాక మనం సెర్చ్ చేసాం కదా, ఇప్పుడు సెర్చ్ బై అప్లికేషన్ ఐడి. ఈ సెర్చ్ బై అప్లికేషన్ ఐడి ద్వారా మనం సెర్చ్ చేయాలంటే కంపల్సరీ మనం ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చిన అప్లికేషన్ ఐడి అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న అప్లికేషన్ ఐడి ఇక్కడ మీకు ఎంట్రీ చేసి చూపిస్తాను. ఇలా అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి సేమ్ మళ్ళీ క్యాప్చా ఇవ్వాల్సి ఉంటుంది. పక్కనే ఉన్న క్యాప్చా ఇచ్చి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మన యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇందాక మనం సెర్చ్ బై డీటెయిల్స్లో ఏ డేటా అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే డేటా రావడం జరిగింది. ఇది రెండవ ప్రాసెస్. ఇవి రెండు ఇటు సెర్చ్ బై డీటెయిల్స్లో రాలేదు, అలాగే అప్లికేషన్ ఐడి మీకు తెలియదు, గుర్తులేదు అని అనుకున్నప్పుడు మూడో ఆప్షన్ వచ్చేసి సెర్చ్ బై ఎపిక్. సెర్చ్ బై ఎపిక్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి సేమ్ అలాగే క్యాప్చా ఇచ్చి సెర్చ్ చేయండి. అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఓటర్ ఐడి ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంట్రీ చేయండి. క్యాప్చా ఎంట్రీ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు సేమ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మన ఫుల్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనం ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది అంటే కొత్తగా నమోదు చేసుకుంటే, ఒకవేళ ఇంతకుముందు పాత ఏమైనా ఉన్న వాళ్ళు అయినా సరే మనకి ఈ డేటా ద్వారా రాకపోతే మన ప్రజెంట్ ఓటర్ ఐడి నెంబర్ ద్వారా కూడా మనం దీన్ని సెర్చ్ చేయవచ్చు. ఈ డేటా ప్రకారమే మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం ఓటు హక్కును వినియోగించుకోగలుగుతాము. ఈ విధంగా మనం ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడ ఎమ్మెల్సీ అయినా మన స్టేట్లో ఏ ఎమ్మెల్సీ అయినా సరే ఇదే ప్రాసెస్లో మనం సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ సంబంధించి అంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ డేటా మాత్రమే ఉంది. దీనికి ముందు వరంగల్, ఖమ్మం ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కనుక ఉన్నట్లయితే అవి కూడా చూపిస్తుంది. ఇదే ప్రాసెస్లో మీ నేమ్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లింక్ మీకు గూగుల్లో ఎలా టైప్ చేస్తే వస్తుందనేది చూపించాను. ఒకవేళ అలా మీకు రానట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఈ ఎమ్మెల్సీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.